కనపడట్లే. వీళ్ళ జీవన విధానాల్లో కానీ వీళ్ళ జీవన ప్రమాణాల్లో కానీ ఏ మెరుగుదల లేదు. కారణం ఏంటంటే నేను ప్రచారానికి వెళ్తుంటే గుంపులు గుంపులుగా ఆడవాళ్ళు వచ్చి, స్వామి మీకు దండం పెడతాం, మాకు నోట్లొద్దు, నీళ్ళు ఇప్పించండి, తాగే నీళ్ళు ఇప్పించండి, మేము కొనుక్కొని సస్తున్నాం. రోజు బిందె 20 రూపాయలు, బిందె 30 రూపాయలని కొనుక్కొని తాగాల్సిన దుస్థితిలో ఉన్నాం. మీకు మేము ఓటేయాలి అని అంటే మీరు మాకు నీళ్ళు ఇస్తారా అని అడిగారు. నేను వెంటనే ఆలోచన చేసి నా పరిధిలో ఎంత ఉంటుందని నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుని చెప్పాను. ఇక్కడ ఈ హిందూపురం పరిధిలో 40,000 గడపలకి తాగునీరు రోజు 40 లీటర్లు, కేవలం లీటర్ 10 పైసలు, ఆ 4 రూపాయలు కూడా ఎందుకనంటే ట్రాన్స్పోర్టేషన్ వరకే, అది పెట్టుకుని నీళ్లు ఉచితంగా ఇవ్వాలని ఒక సంకల్పం తీసుకుని మాట ఇచ్చాను. దానికన్నీ ప్రణాళిక చేసుకుని ఇచ్చాను, ఊరికినే కాదు. 40,000 గడపలకి 40 లీటర్లు చొప్పున వెళ్ళాలంటే తాగడానికి నీళ్లు ఒక కుటుంబానికి, వంట చేసుకునే దానికి సరిపోతుంది. మిగతా బట్టలు ఉతుక్కోవడము, మిగతా నిత్యకృత్యాలకు మామూలు నీళ్ళు. ఒక ఇంటర్ కాలేజీ లేదమ్మా. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది బాలకృష్ణ గారికి ఓటేశారు, అవునా? ఒక ఇంటర్ కాలేజ్ తెప్పించలేదు. ఒకటి వాళ్ళ బావగారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అసలే జరగదు. ఇంకొకటి విచిత్రం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆయన ఇప్పటికీ ఒక 80 మందిని చూడలేదనేటువంటి అభివాదం ఉంది కదా, అది కూడా ఉంది. సో ఇక్కడ ఎవరిని గెలిపించినా దీనికి అభివృద్ధి అనేది జరగదు, ఇది తేలిపోయింది. కాబట్టి నేను ప్రజలకి చెప్పేది ఏంటంటే మీరు కరెక్ట్ అవ్వకండి. ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను అగ్గిపెట్టె గుర్తుకు మీరు ఓటేసి గెలిపించండి. అగ్గి రాజేస్తాం, అభివృద్ధికి అగ్గి మనం పుట్టిస్తాం. రాష్ట్రమంతా హిందూపురం గురించి చూసేలా నేను చర్చిస్తా, అసెంబ్లీలో గొంతెత్తి అరుస్తా. వాళ్ళు చెయ్యకపోతే ఎందుకు దీని మీద చెయ్యరో నేను చూపిస్తా. నా దగ్గర సత్తా ఉంది. నేను నిలబడితే ఒక సమస్యకి ఇప్పటిదాకా ఏ సమస్యకి నిలబడ్డా అది అవ్వలేదు అనేది జరగలేదు నా జీవితంలో. అందుకే మీకు రాడికల్ స్వామి అని పేరు వస్తుంది. అంటే ఒక విప్లవమో ఒక ఉద్యమమో ఎప్పుడు పుడుతుందమ్మా? మన ఆలోచనని మనం కరెక్ట్గా నిర్ణయాత్మకంగా దాన్ని పూర్తి చేస్తాం అనుకుంటేనే కదా. అక్కడ ఒక శక్తి కావాలి, ఒక ఉద్యమం కావాలి, ఒక విప్లవం కావాలి, ఒక చైతన్యం రగిలించాలి, అందరిలో ఆలోచన రేకెత్తించాలి, అప్పుడే కదా స్పష్టత ఉంటుంది. కాబట్టి నాకు క్లారిటీ ఉంది, ప్రజల్లో కూడా క్లారిటీ పెరుగుతూ ఉంది. నేను ఇంకోటి ఏం చెప్పానమ్మా, ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. రాజకీయం అంటే ఆషామాషి వ్యవస్థ కాదు. ఈరోజు ఏదో ఓట్లు వేయించుకుని డబ్బులు ఇచ్చేసి పదవులు తీసుకుని మనం చేతులు ఊపుకుంటూ తిరిగేది కాదు. రాజకీయం అంటే 5 ఏళ్ళు అంటే 60 నెలలు మనకు ప్రజలు మీరు మా కోసం నిలబడి ఏదైనా చెయ్యండి అని వాళ్ళు ఎండల్లో నిలబడి ఓట్లేస్తారు మనకు. ఈరోజు చాలామంది ఎందుకు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ ఎండల్లో రావడం ఎందుకంటే ఎవడికేసినా ఒకటే మూర్ఖులు, మొండోళ్ళు, పనికిమాలినోళ్ళు, చేతగాని వాళ్ళకే మనం ఓట్లు వేయాలి, ఎందుకు మనం వేయాలని చాలామంది వెళ్ళట్లేదు. వెళ్ళిన కొంతమంది అందులో అభిప్రాయాన్ని చక్కగా తెలియజేయగలిగిన నోటాకేస్తున్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఛానల్ ద్వారా, మీ మాధ్యమం ద్వారా కదలండి ఒక్కసారి. ఈ ఒక్కసారి ఎండ అనుకోకుండా ఒక్కరోజు ఎండకి మీరు జడవకండి, 5 ఏళ్ళు ఎండిపోతాం. ఒక్కరోజు ఎండకి భయపడితే బాధపడితే 5 ఏళ్ళు మనం ఎండిపోవడమే. 5 ఏళ్ళు కాదు, తరతరాలు ఎండిపోవడమే. 10 ఏళ్ళు ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఒకటి, ఓట్లు వేయించుకుంటారు, హైదరాబాద్కి ఒకళ్ళు, చెన్నైకి ఒకళ్ళు, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు తప్పు పట్టట్లే. ఇప్పుడు బాలకృష్ణ గారు నటుడు, మంచి నటుడు, ఆయన సినిమాలో వాళ్ళ నాన్నగారు ఆ విధంగా వచ్చింది. బట్ ఇది నటన కాదు, ఇది జీవితాలు. 2,50,000 మంది జీవితాలని మన చేతుల్లో పెడుతున్నారు. ఓట్లు వేసిన వాళ్ళు సగం ఉండొచ్చు, ఓట్లు వేయని వాళ్ళు ఉండొచ్చు, మనకు ప్రత్యర్థులకు ఓట్లు వేయచ్చు, వేరే అభ్యర్థికి, లేదా ఓటే రాని వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, ముసలోళ్ళు ఉండొచ్చు. వాళ్ళ జీవితాలు మన చేతిలో పెట్టారు. మన చేతిలో జీవితాలను పెట్టినప్పుడు నేను అక్కడుండి, ఇప్పుడు నేను ఒక బస్సు ఎక్కాను, డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆ డ్రైవర్ ఎక్కడో ఇంట్లో ఉంటాడు, మీరు బస్సు ఎక్కేసి వెళ్ళిపోండి అని అంటే నేను ఇంజన్ స్టార్ట్ చేసి వదిలేస్తాను, మీరు బస్సులో ఎక్కేయండి అని అంటే అది ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడే ఉండాలి. వన్ షుడ్ డ్రైవ్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ నిలబడాలి, ఇక్కడ జరిగే అన్యాయాల్ని నిలదీయాలి, ఇక్కడ జరిగే అక్రమాల్ని అణిచివేయాలి, ఇక్కడ జరిగే దుర్మార్గాల మీద చట్టం సరిగ్గా ప్రయోగం చేయాలి, ఇక్కడ జరగాల్సినటువంటి పనులు జరగకపోతే దాన్ని నిలబడి చేయించాలి. ఇక్కడ మీరు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు కాకినాడలో ఉంటారు, సో అక్కడ శ్రీపీఠం ఉంది. మీరు కూడా అప్పుడు వస్తూ పోతూ ఉండాల్సిందే కదా, వీళ్ళని ఎలా అనగలుగుతాం? కాకినాడకి వెళ్ళాను కాబట్టి కాకినాడ అయింది. నేనేం అక్కడ పర్మినెంట్ ఇదని నేను ఇక్కడ పెట్టుకోలేదు. కాకినాడ ఏమి నా పర్మినెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ కాదు. నాకు వాళ్ళు స్థలం ఇచ్చారు, ఆశ్రమం డెవలప్ చేశాం, అక్కడ వాళ్ళే నిర్వహించుకుంటున్నారు అది. ఇప్పుడు ఇక్కడికి వస్తే 5 ఏళ్ళు నేను ఇక్కడ పనిచేస్తా, ఇక్కడ నేనేం పర్మినెంట్ కాదు. ఎక్కడ నా అవసరం ఉందో
అక్కడికి నేను వెళతాను. రేపు రాష్ట్రం మొత్తానికి నా అవసరం ఉందనుకోండి, రాష్ట్రం మొత్తాన్ని బాధ్యత తీసుకుంటాను. నేను వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. వాళ్ళు ఇవ్వలేదని, మా అమ్మ నాకు ఒకటే నేర్పింది, వాళ్ళు సీట్ ఇవ్వలేదని నువ్వు వెనకడుగు వేస్తే నువ్వు పిరికి పందవి, నువ్వు చేతగాని వాడు అవుతావు. నీ సంకల్పం కోసం నువ్వు నిలబడు, ధర్మము నీ వెనకుంటుంది, ఈ ప్రకృతి నిన్ను అనుగ్రహిస్తుంది, నువ్వు ముందుకెళ్ళి చెప్పింది. ఇక్కడ ఇంటర్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజీ లేదు. ఆడపిల్లలు వచ్చి, స్వామీజీ మేము ఇప్పుడు 10th క్లాస్ పూర్తయింది, మేము ఎక్కడ చదువుకోవాలో తెలియట్లేదు, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంతంత డబ్బులు పెట్టి మేము ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళలేము, ఇక్కడ నుంచి అనంతపురం వెళ్ళి రావాలంటే మాకు కుదరదు, హాస్టల్లో అక్కడ ఉండి ఏదైనా రూమ్ తీసుకొని చదవాలంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇన్ని సమస్యలు ఉన్నాయని వాళ్ళు వచ్చి చెప్తున్నారు. తాగడానికి నీళ్లు కొనుక్కునే దుస్థితిలో దీనికోసమే మీరు ఒక మేనిఫెస్టో మీరు కూడా ఒక పేపర్ లో సప్తపది పేరుతో చేశారు. సో ఆ సప్తపదికి అడుగులు ఎలా ఉన్నాయి, స్టార్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు అది చెప్తున్నా? నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా నా చేయి పట్టుకుని మాట్లాడుతున్నారు. 800 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. అసలు సిగ్గు లేదమ్మా మనకు. 800 మంది పేషెంట్లు వస్తే ఒక్క డాక్టర్ 800 మందికి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సగటున ఒక పేషెంట్తో కనీస పక్షం ఒక 7 నిమిషాలు కూర్చోకపోయినా డాక్టరు ఆ రోగం ఏం తెలుస్తుంది, పేషెంట్తో ఏం మాట్లాడతారు, ఏం రాస్తారు కదా. 7 నిమిషాలు ఒక పేషెంట్కి అయితే ఒక గంటలో ఎన్ని చేయగలరమ్మా? మ్యాక్సిమం అయితే 10 మందిని చూస్తే చాలా ఎక్కువ ఒక గంటకి. అలాంటిది 8 గంటలు ఉన్నాయనుకోండి, 80 మందిని చూడగలరు. కానీ అదే డాక్టర్ 800 మందిని చూడడం అని అంటే సాధ్యమా? 8 గంటలు ఆయన అటు ఇటు కదలకుండా 80 మందిని చూడగలరు. పోనీ ఆయన చాలా అనుభవజ్ఞుడై ఉండి ఇంకా చూడగానే పసిగట్టేది ఉంటే, ఏదన్నా శక్తి ఉంటే 100 మందిని చేయగలరు. కానీ మిగతా 700 మంది దుస్థితి ఏమిటి? ఆ జబ్బులతోటే మగ్గాలి. డాక్టర్లు చేతులు పెట్టి అడుగుతున్నారు, మంచి డాక్టర్లు ఇక్కడ పెట్టాలి, డాక్టర్లు ఎవరు రావట్లేదు, పరికరాలు లేవు, సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు, ఇక్కడ పేషెంట్లు వస్తే మేము న్యాయం చేయలేకపోతున్నామని వాళ్ళు ఏడుస్తున్నారు. కొంతమంది డాక్టర్లతో నేను మాట్లాడితే వాళ్ళు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు వదులుకుని ఇక్కడ సర్వీస్ చేయడం కోసం ఈ ఊరు మాదని వచ్చిన డాక్టర్లు ఉన్నారమ్మా. వాళ్ళ తపన నాకు అర్థమవుతుంది. కానీ దీన్ని ఓన్ చేసుకునే వ్యక్తి లేరు ఇక్కడ. అందుకనే నేను ఓన్ చేసుకున్నాను. అంటే నేను ఒక సన్యాసిని, ఎక్కడైనా వెళ్ళగలను, దేనైనా ఓన్ చేసుకోగలను, అంతే కదా. కాబట్టి నేను హిందూపురాన్ని ఓన్ చేసుకున్నా. లెట్ us see హిందూపురం నన్ను ఓన్ చేసుకుంటే వాళ్ళ అదృష్టవంతులు. నేను ఓపెన్గా చెప్తాను.